కాదండి. మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, పాలక పక్షం అనేవి చాలా కీలకమైనటువంటివి. మీరు గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇది వాళ్ళ భాష వేరు అసలు. ఆ భాషతో మాట్లాడారు. కానీ అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదండి. నేను ఏ విధంగా అంటున్నానంటే మీరు గత పురాణాలు చూసుకున్నప్పుడు మరి మహాభారతంలో కూడా మనం కీలకమైనటువంటి సన్నివేశాలు కొన్ని చూసాం. ఆ రోజు కౌరవులు మైసభలో ప్రవర్తించినటువంటి తీరును ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలే. అందుకనే ఆ రోజు పాండవులకు పట్టం కట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే పాలక పక్షం చేసేటువంటి తప్పులను అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతిపక్షం వారు ప్రశ్నించాలి. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ అనేది కూడా ఆయన మర్చిపోతూ ఉన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏదో వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చోను, లేకపోతే రోడ్ల మీద కూర్చొని మాట్లాడితేనో దాన్ని అధికారికంగా తీసుకోరండి ప్రభుత్వం. వెళ్ళాలి, అసెంబ్లీలో పోరాటం చేయాలి, అసెంబ్లీలో ప్రజలకు జరుగుతున్న నష్టాలు ఏమైనా ఉంటే చెప్పాలి. కానీ వైకాపా పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని మాట్లాడుతూ ఉన్నారు. పైపెచ్చు ఈరోజు ఆయన మధ్యాహ్నం వాళ్ళ ప్యాలెస్ లో భజన బృందంతో అక్కడ ఏదో ప్రెస్ పెట్టుకుంటారంట. దానికి విలువ ఉండిద్దండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలను మోసం చేస్తున్నాడు అనే మాట వాస్తవం. ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచినప్పుడు మీ ప్రాంతం యొక్క సమస్యలని మీరు స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పాలక పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన మీకు సమాధానం చెబుతారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు, వాళ్ళు సమాధానం చెబుతారు. ఇవన్నీ లేకుండా నేను లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానంటే ఎట్టండి? అంటే ఇస్తేనే కూడా కాదు, మిమ్మల్ని క్వశ్చన్ ఏమని చేస్తున్నారంటే దమ్ముంటే ఏమన్నట్టున్నారు. దమ్ముంటే మీరు ఎలా ఇస్తారు? దమ్ము కాదు కదా, ఇది ప్రజలు కదా ఇవ్వాల్సింది. ఏమండి, దమ్ము ధైర్యం నడుపుకోటాలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ చిల్లిగా మాట్లాడేటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి లాగా మాట్లాడటలా, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే లాగా మాట్లాడటలా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడటలా, దొంగ ఖచ్చితంగా కన్నా దిగజారి మాట్లాడుతూ ఉన్నాడండి. అతని భాష ఎవరికైనా గమనించిందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది, ఈ సామెత ఉంది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మరి ఆయనకి శాసన మండలిలో కేబినెట్ హోదా ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది అక్కడ. అంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడొచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడండి? ఆయనకి మాట్లాడటం రాదు కదా. పైపెచ్చు నేను ఆయన ఏం తప్పు పడతల్లా, ఏదో అనారోగ్య కారణాల వల్ల ఏమో ఆయన మాట్లాడే మాటల్లో తడబాటు ఉంది. కాబట్టి అర్థం కానటువంటి వ్యక్తి అక్కడ ఎంతసేపు మాట్లాడిన ఉపయోగం ఏముందండి? ఇప్పుడు భాష మాట్లాడితే ఉపయోగం ఏముందండి? మేము అనేది ఏంటంటే మీరు ప్రజా సమస్యల మీద ఏమైనా ఇష్యూలు ఉంటే ఖచ్చితంగా అది మీరు అసెంబ్లీలో మాట్లాడవచ్చు, శాసన మండలిలో మాట్లాడవచ్చు, ప్రజల కొరకు పోరాటం చేయవచ్చు. ప్రజల కొరకు మీరు ఏమైనా చేసామని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ అది జరగట్లేదు కదా ఈరోజు. ఈరోజు చూడండి, శాసన మండలిలో కూడా ఇందాక తీర్మానాలు చేసేటప్పుడు మొట్టమొదటి రోజు వాళ్ళు యూరియా అంశం తీసుకొచ్చారు. వాస్తవంగా యూరియా కొరత లేదు. యూరియా కొరత ఎక్కడ ఉంటే చెప్పమంటున్నాం మేము. యూరియా అది పొలాల్లో వాడతారండి, అంతేగాని వైకాపా పార్టీ నాయకులు వాడరు కదా. వైకాపా పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళంటే ఎంతమంది రైతులు వెళ్తున్నారండి ఈరోజు? మేము గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూరియా అందేటట్టు చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కొన్ని నిమిషాలండి, గతంలో మీరు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అక్కడి నుంచి ఏమన్నా రైతులకు ఏమన్నా ఇచ్చారండి? రైతు భరోసా కేంద్రాల నుంచి ఏమన్నా కానీ రైతులకు ఆ పొలాలకు వాడే పురుగు మందులు కూడా ఇవ్వలేకపోయారు. అక్కడ లీడర్స్ పెత్తనం చేశారు. నేనేమంటానంటే రైతు భరోసా కేంద్రాలు ఆ రోజు వైకాపా పార్టీ నాయకులకు అడ్డాలుగా మారి, వైకాపా పార్టీ నాయకులు నిరాశ ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉంటారో వాటిని ఉపాధిగా అవకాశాలుగా మలుచుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మేము అప్పుడు కూడా అసెంబ్లీలో పోరాటాలు చేశాం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు మేము చెప్పాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజాస్వామ్యంలో పనికిరాడండి. అతను వాస్తవంగా ఎమ్మెల్యే హోదా కూడా తీసేయచ్చు. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటం చేయలేని వాడు, ప్రజల సమస్యలు చెప్పలేని వాడిని ఏ విధంగా అసెంబ్లీలో ఉంచుతారండి? ఎలక్షన్ కమిషన్ కూడా ఇతని మీద దృష్టి పెట్టిందండి. మేము పదే చెబుతున్నాం. స్పీకర్ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి సైలెంట్ గా వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నారు కదా, చాలా మంది అలానే చేశారు కదా. సార్, ఇప్పుడు ఒక విద్యార్థి స్కూల్ కు వస్తాడు, బెల్లు గొట్టంగా వచ్చి గోడ దూకి పారిపోతే హాజరేసినంత మాత్రాన అతను పాస్ అవుతాడా? కాదండి. సెషన్ మొత్తం క్లాసు అన్ని సెషన్లు వినాలి కదా, ఉండాలి కదా. లేకపోతే రిజిస్టర్ వెళ్ళినప్పుడు అతను అటెండెన్స్ తీసేస్తారు. అది మనందరికి తెలిసినట్టు. చిన్నప్పుడు మనం చూసాం కదా, క్లాసులో డొమ్మా కొడితే
క్లాస్ టీచర్ వెళ్ళబోయేటప్పుడు అరే ఎంతమంది ఉన్నారా పలానోడు వెళ్ళిపోయాడంటే లేదురా ఈడు ఆబ్సెంట్ అని వేసేస్తారుగా. మనందరికి తెలిసినటువంటి అంశమే కదా అది. అలాగే నేను ఏమంటారంటే నువ్వేదో మధ్యాహ్నం పూట మీ భజన బృందంతో మీటింగ్లు పెట్టుకోవటము, ప్రెస్ మీట్లు పెట్టుకోవటము కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాండి, ప్రజా సమస్యల మీద మీ మాటలు మాట్లాడండి. మీరు ఏదైతే లేవనెత్తున్నారో అంశాలు ఉన్నాయి, యూరియా కొరత అన్నారు, వాటి గురించి మాట్లాడండి. అదేవిధంగా నేను ఏదో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, బ్రహ్మాండంగా కట్టేశాను, అడ్మిషన్లు ఇచ్చాను, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అడ్మిషన్లని ఏదో నిర్వీర్యం చేశారు, ఇదే మాట్లాడుతున్నారు కదా. ఈ అంశాలన్నీ మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి. అసెంబ్లీలో సరే సాహెబ్ గారు, ఏదైనా సరే వారేదో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా